ఇక అరగంట ముందే గేట్లు క్లోజ్ 10:30 గంటలకు 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష హాజరు కానున్న 4.3 లక్షల మంది అభ్యర్థులు 31 జిల్లాలో 897 పరీక్షా కేంద్రాలు అన్ని కలెక్టరేట్లో హెల్ప్ సెంటర్లు ఏర్పాట్లను పూర్తి చేస్తున్న టీజీపీఎస్సీ నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి వార్త. ఇక అందరికి ఆల్ ద బెస్ట్. మంచిగా రాయిరనా ఇద్దరికి 2 సార్లు అయింది 3 సార్లు మంచిగా రాయిరనా 3 సార్లు ముచ్చటగా కదా ఈసారన్నా మంచిగా అవుతుందో అదే అంటున్నా. రాష్ట్రాలు ఇది మంచిగా రాయరు కొడుకులు ఏం చేస్తారేమో కానీ. నేడు పాక్తో భారత్ న్యూయార్క్ వేదిక రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం. T20 వరల్డ్ కప్లో నేడు పాక్తో టీమిండియా తలపడింది. ఇందుకు న్యూయార్క్ వేదిక కానుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ముందుగా ఉంది. ఇక రామోజీరావుకి సంబంధించినటువంటి వార్త, ఆయన చనిపోయినటువంటి వార్త. రామోజీరావు కన్నుమూత, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు. అంత్యక్రియలకు సీఎం హాజరు? క్వశ్చన్ మార్క్ ఉందాడా. ఢిల్లీ నుంచి రాగానే అటెండ్ అయ్యేలా ఏర్పాట్లు. నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బాబు గారు దగ్గర ఉంటారు, వాళ్ళిద్దరు సత్సంబంధాలు. రామోజీరావు పార్థివానికి నివాళులు అర్పిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సాబ్. ఈనాడుతో పత్రికా రంగంలో తనదైన ముద్ర, సినీ నిర్మాత వ్యాపారవేత్తగాను గుర్తింపు. ఆయన తీసిన అనేక సినిమాలకు అవార్డులు. మరణానికి సంతాపంగా నేడు తెలుగు చిత్ర పరిశ్రమ బంద్. వెరీ గుడ్. రాజకీయ సినీ మీడియా ప్రముఖుల సంతాపం. నేడు అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో ఆయన అంత్యక్రియలు. రామోజీ ఫిలిం సిటీ ఏం కట్టిన ప్రపంచంలో నెంబర్ 1 ప్రపంచంలో రామోజీ ఫిలిం సిటీ చూసి నేనైతే అబ్బబ్బబ్బబ్బా ఏం అనిపించిందంటే, అవును ప్రతి ఒక్క కళ ఉంటుందని అక్కడ. అరే అమ్మ ఇది వేరే దేశంలో ఉన్నట్టే ఫీలింగ్ అక్కడ. అవును ఒక లోకం అది ఒక. ఇక నేను ప్రపంచమంతా తిరిగినా అనుకోవచ్చు అందులో పోతే. అట్లా కట్టించిండు అన్న. అంటే ప్రభుత్వ సహకారంతో కట్టించాడు. రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ కాడ అలా. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే అది బస్ స్టాండ్ ఉంటుంది అలా. జాగ కూడా మన గవర్నమెంట్ సహకారం చేస్తేనే కట్టిండు. అప్పుడు కేసీఆర్ ఆయన పొలంలో నాగలి దున్నుతున్నారు. మరి ఎక్కడ పోయిందో నాగలి, ఈయన అయితే పోయిండు పాపం.